కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగమైతే సిద్ధమవుతుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయితే ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇక ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలొచ్చాయి. ఇక ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ముగియటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూతో కలిసి పంజాబ్ వెళ్లిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఆప్ నుంచి బీజేపీలోకి చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. అలాగే నేట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టుకు కూడా ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశం ఉంది. దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను గత నెల 28న పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నబీన్ ను నియమించింది. దీంతో ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని గత డిసెంబర్లో బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. దీంతో ఆయన వైదొలిగే అవకాశం ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పంజాబ్ కు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. ఇక లోక్సభ సభ్యుడు కమల్జీత్ షెహరావత్, రాజ్యసభ సభ్యుడు సత్నాం సింగ్ సంధు, బీజేపీ పంజాబ్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ రగ్లడకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగమైతే సిద్ధమవుతోంది. ఇక ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ అయితే భేటీ అయ్యారు. అలాగే దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇక ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలైతే అప్పగించారు. అప్పటి నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలొచ్చాయి. ఇక ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ముగియటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అలాగే బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూతో కలిసి పంజాబ్ వెళ్లిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. రైట్ గా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకైతే మొత్తం రంగం సిద్ధమైంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రాము, చెప్పండి, ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. భారీగా మార్పులు చేర్పులు ఉండేటట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇంతకుముందు కూడా కోరినట్లు ముందు నుంచి కోరుతోంది. ధర్మేంద్ర ప్రధాన్ ను తప్పించాలి, రాజీనామా చేయించాలి అని ఆ దిశగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి రాము? దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం, ఆ వెంటనే ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారడం ఈ ఊహాగానాలకు మరింత బలమైతే చేకూరింది. అయితే ఈ పరిణామాలకు ప్రధాన కారణం కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ రాజీనామా. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వలేదు. దీంతో రాజ్యసభ సభ్యత్వ కాలం ముగియగానే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు.
చేశారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు రాష్ట్రపతి ఆయన రాజీనామాను వెంటనే ఆమోదించడం, ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులకు ఇప్పటికే రాష్ట్రాల పార్టీ బాధ్యతలు అప్పగించడం కూడా కీలకంగా మారింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా హర్ష్ మల్హోత్రా, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌదరి వంటి నేతలు పార్టీ బాధ్యతలు చేపట్టడంతో వీరిలో కొందరు కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుని పూర్తి స్థాయిలో సంస్థాగత పనులపై దృష్టి పెట్టే అవకాశం కూడా ఉందని బీజేపీ రాజకీయ వర్గాలు అయితే చెప్తున్నవి. అదే మరోవైపు నీట్ యూజీ ప్రశ్నపత్ర లీక్ వ్యవహారం తర్వాత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆయన శాఖలో మార్పు లేదా బాధ్యతలతో మార్పు ఉండవచ్చన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. కాబట్టి ఇది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ మాత్రమే చూడాలి. అయితే అలాగే రాజ్యసభకు మళ్లీ అవకాశం రాని రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టుకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంది. దీంతో పంజాబ్ మంత్రివర్గంలో కొంత ప్రాతినిధ్యం కల్పించే దిశగా బీజేపీ కూడా అడుగులు వేస్తున్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా సహా ఇటీవల పార్టీలో చేరిన కొందరు నేతలకు కూడా కేంద్రంలో లేదా పార్టీ వ్యవస్థలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలపై కూడా చర్చ జరుగుతుంది. ఇదే కారణంగా పంజాబ్ తో పాటు ఉత్తర భారత రాష్ట్రాలకు ఈ కేబినెట్ విస్తరణ ఎక్కువగా ప్రాధాన్యం దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఇది కేవలం కేంద్ర ఖాళీ భర్తీ చేసే సాధారణ కేబినెట్ విస్తరణ మాత్రమే కాదు, 2027లో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రాంతీయ సమీకరణాలు, కొత్త రాజకీయ సమీకరణాల దృష్ట్యా పెట్టుకుని ప్రధాని మోదీ బీజేపీ అధిష్టానం వ్యూహతంగా ఈ యొక్క పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన వెలువడే వరకు ఆ పేర్లు శాఖలు మార్పు మాత్రం ప్రస్తుతం స్పష్టత లేదు. ఏదైనప్పటికీ కూడా కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే సంకేతాల నేపథ్యంలో ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయనే ఊహాగానాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. బ్రహ్మణి. ఓకే, రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై రంగమైతే సిద్ధమవుతోంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇక దీంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు వచ్చాయి. ఇక ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. తన రాజ్యసభ పదవీకాలం ముగియటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుంగ్, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుతో కలిసి పంజాబ్ వెళ్లిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటనను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. అలాగే నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కూడా తప్పించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టుకు ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతలను అప్పగించే అవకాశమైతే ఉంది. అలాగే దీంతో ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశమైతే ఉంది. ఇక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి హర్ష్ మల్హోత్రాను గత నెల 28న పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నబీన్ నియమించారు. దీంతో ఆయన రాజీనామా చేసే అవకాశమైతే ఉంది. ఆర్థిక సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌదరిని గత డిసెంబర్లో బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. దీంతో ఆయన కూడా వైదొలిగే అవకాశమైతే ఉంది. అలాగే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు పంజాబ్ కు ప్రాధాన్యమిచ్చే అవకాశమైతే ఉంది. బ్యాక్ టు న్యూస్. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతుంది. ఈ విషయానికి సంబంధించి కంప్లీట్ వారి విశ్లేషణను, వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ జియు శాస్త్రి గారు అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్. సార్, కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగమైతే సిద్ధమైనట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే భారీగా మార్పులు చేర్పులు ఉండబోతున్నట్లుగా కూడా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు సార్? మధ్య వెయిటెడ్ ఇది
పునర్వ్యవస్థీకరణ అనేది చాలా ముందు జరగవలసింది. జరగలేదు. ఆల్మోస్ట్ 3-4 months బిఫోరే జరిగిపోయింది. ఎందుకంటే మాకు 7 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. 2027లో 7 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 750 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. యూపీ, గోవా, మణిపూర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ చాలా సీట్లు ఉన్నాయి. సో అది 756 అసెంబ్లీ సీట్లు మొత్తం ఎన్నికలు. అంటే ఆల్మోస్ట్ 110 ఎంపీ సీట్లు, 1.8 crores ఇది పాపులేషన్ వైజ్. సో అది కరెక్ట్. అంత హెవీ పాపులేషన్ ఉన్న ఇన్ని సీట్లకి 120 సీట్లు ఎంపీ సీట్లు రీఆర్గనైజేషన్ అయిపోతే 223 సీట్లు ఎంపీ సీట్లు ఉన్నాయి. సో అంత కాబట్టి దీని మీద ఫోకస్ కంపల్సరీ. ఇది ఆల్మోస్ట్ సెమీఫైనల్ కింద లెక్క. 2029కి ముందు 2027 సెమీఫైనల్ కింద లెక్క. ఆ లెక్క ప్రకారం ఈ రాష్ట్రాలలో ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు డెఫినెట్ గా తీసుకుంటారు. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ఈ 7 రాష్ట్రాల్లో కూడా వాళ్ళు డెఫినెట్ గా అందరినీ తీసుకుంటారు. 6-5 రాష్ట్రాలు ఎక్కడైతే ఎన్నికలు లేవో అక్కడ ఎక్కువ ప్రాతినిధ్యం అనేది ఉండవచ్చు. లైక్ తెలంగాణ, ఆంధ్ర ఇవన్నీ చోట్ల కూడా తగ్గిస్తారు, బాగా తగ్గించేస్తారు. ఎందుకంటే స్టేట్ మినిస్టర్స్ అని అవన్నీ ఇవన్నీ వీళ్ళకి ఇటువైపు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ 2 పెర్ఫార్మెన్స్ కూడా అంత బాగాలేదు. ఆల్మోస్ట్ 32 మంది తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 30 నుంచి 35 మంది కేంద్ర మంత్రులు పనితీరు లేదు, వాళ్ళు పెర్ఫార్మ్ చేయలేకపోయారు అనేది చాలా సుస్పష్టం. సో ఇట్ ఈస్ మేజర్ ఇష్యూ. కొంత సీనియర్ లీడర్లు కూడా తప్పిస్తారని తెలుస్తుంది. సీనియర్ లీడర్లు తప్పించడానికి చాలా అవకాశం. దాంట్లో ధర్మేంద్ర ప్రధాన్ మీద బయటపడే అవకాశం ఉంది. ధర్మేంద్ర ప్రధాన్ ని స్టేట్ పాలిటిక్స్ కానీ సెంట్రల్ లో పొలిటికల్ గా దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉంది. మేజర్ గా పంజాబ్ ని రీవ్యాంప్ చేయడానికి అవకాశం ఉంది. పంజాబ్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బీజేపీని స్ట్రాంగ్ గా తీసుకురావాలి. ఆల్రెడీ ఒక మినిస్టర్ ని వాళ్ళు ఇన్ఛార్జ్ కింద పెట్టారు. సో అది కూడా చూసినా కూడా ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ వాజ్ నాట్ హ్యాపీ. ఆయన ఉన్న పరిస్థితిని, ఆయన బాడీ లాంగ్వేజ్ బట్టి మనం స్పష్టంగా అది యాక్చువల్ గా 21వ తారీఖు ముందు అసలు ఆయన 5వ తారీఖే జరిగిపోవాలి. 5వ తారీఖు జరగలేదు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు జరగాలి. కానీ అప్పటికి నీట్ ఎగ్జామ్ లీక్ అయ్యడం అంతా మొత్తం గవర్నమెంట్ ఫోకస్ అంతా నీట్ ఎగ్జామ్ మీదకి వెళ్ళిపోవడం, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పర్సనల్ గా నీట్ ఎగ్జామ్ మీద ఇన్వాల్వ్ అవడం, ప్రైమ్ మినిస్టర్ ఆయనంతలో ఆయనే దాని మీద పూర్తిగా అవగాహనతో దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కడ మిస్టేక్ లేకుండా జరిగి తీరాలి అని ఆయనే పర్టికులర్ గా ఆయనే 2-3 గంటలు రోజు రివ్యూ చేసి ఆయన రోజు రివ్యూ చేశాడు. దట్ ఈస్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ ప్రైమ్ మినిస్టర్ రివ్యూడ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2 hours. అయితే జీవీఆర్ శాస్త్రి గారు, ముఖ్యంగా చూసుకున్నట్లే మీరు ఇంతకు ముందు అన్నట్లు 2027 ఎన్నికలకు సంబంధించి మాత్రమే ఈ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనుకోవాలంటారా? 2027 ఎన్నికలు ఆల్మోస్ట్ 758 అసెంబ్లీ సీట్లు, 758 అసెంబ్లీ సీట్లు, 110 అది ఈక్వలెంట్ 110 ఎంపీ సీట్లు. రీఆర్గనైజేషన్ బిల్ కూడా వస్తుంది. ఆ రీఆర్గనైజేషన్ బిల్ వస్తే కనుక 227 ఎంపీ సీట్లు అయిపోతాయి. అందులో కంటే మెయిన్ ఉత్తరప్రదేశ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టేట్స్. సో ఆ స్టేట్స్ అన్నిటినీ కూడా ఎక్కువ మంది పాపులేషన్ కవర్ చేసే ఇది ఆల్మోస్ట్ 15 crores 16 crores పాపులేషన్ కవర్ అవుతుంది. సో అంచేత డెఫినెట్ గా ఇంకా వేరే ఆప్షన్ లేదు. రీవ్యాంప్ అయితే జరుగుతుంది. ఇంకా బీజేపీ పాలసీ ఏంటంటే ఇంకా మిత్రపక్షాలు అనేది పెద్దగా వాళ్ళు తీసుకోరు. ఎన్డీఏ అనేది ఉండదు. వాళ్ళు బీజేపీగా ఇక్కడ నుంచి వాళ్ళ స్ట్రాటజిక్ థియరీ ఏంటంటే బీజేపీ అనే దాని మీద వెళ్తుంది. ఇంక మిత్రపక్షాలు ఉంటాయా అంటే ఐ ఫీల్ డౌట్. ఇంకా ఆ ఎరా అయిపోయిందేమో అనుకోవాలి. బీజేపీ మెనాట్ అంటే వాళ్ళ పాలసీకి తగ్గట్టుగా ఇంకా మిత్రపక్షాలతో వెళ్ళవలసిన అవసరం ఉంటుందా, వెళ్లే పరిస్థితి ఉంటుందా అని. ఎందుకంటే వాళ్ళు మెర్జైన్ అయిపోతారు, లేదంటే కొంతమంది అందులో వాళ్ళు ఇందులోనే వస్తారు. ఎందుకంటే బీజేపీకి క్లారిటీ వచ్చేసింది. ఇంకా క్లారిటీతో ఉంది కాబట్టి ఆయనకి ఇంకా ఎన్డీఏ అనేది ఒక ప్రశ్న 2026-27కి ప్రశ్నార్థమైపోతుంది. ఎన్డీఏ ఉంటుందని నా అనుకోను. ఎన్డీఏ ప్రశ్నార్థమైపోతుంది.
బీజేపీ అయిపోతుంది, బీజేపీ పూర్తిగా ఇదవుతుంది. చాలా మటుకు పార్టీలు ఈ 27 ఎలక్షన్స్ తర్వాత బీజేపీలో మెర్జ్ అయిపోతాయి. చాలా మటుకు అయిపోతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేజర్ గా అనిపించేది ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఏదైతే రాజ్యాల్లో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, విపరీతమైన అక్రమ ఆస్తులు లేకపోతే కరప్షన్స్ వాటిల్లో మింగిల్ అయిపోవడంతో ఇంకా ఆప్షన్స్ లేవు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి పొలిటికల్ పందా లేకపోవడం, ఆ పొలిటికల్ పందా లేకపోవడం వల్ల ప్రజల మీద ఇది లేకపోవడంతో సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎవరినైతే లోక్సభ రాజ్యసభ మెంబర్లుగా పెడుతున్నారో వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్లు అయిపోవడం. వాళ్ళందరూ బిజినెస్ మ్యాన్లు అయిపోయి ఏంటంటే వాళ్ళ అవసరాల కోసం చూస్తున్నారు తప్పితే ప్రజల రాజకీయ తత్వం కానీ రాజకీయ సిద్ధాంతాల గురించి కానీ అసలు ఏ పార్టీలో పనిచేస్తున్నా రాజకీయ సిద్ధాంతం తెలియదు. మీరు వాళ్ళ సిద్ధాంతం ఏంటని అడిగితే వాళ్ళకి తెలియదు. ఆ ఎంపీలు రాజ్యసభ ఎంపీలకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే వాళ్ళు బిజినెస్ మ్యాన్. వాళ్ళు బిజినెస్ మ్యాన్ గా వాళ్ళని ఎన్నుకుంటున్నారు. ఇది కరెక్ట్, అది అందరూ గుండె మీద చేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పొలిటికల్ నా ఉద్దేశం 2027కి ఇండియాలో పొలిటికల్ పార్టీలు చాలా మటుకు రీజనల్ పార్టీలు అంతరించిపోతాయి, అన్ని అంతరించిపోతాయి. ఎన్డీఏ అనేది ఉండదు. ఓకే, అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ జనతా పార్టీ ముందు నుంచి కూడా కోరుతుంది, డిమాండ్ చేస్తుంది ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాలి అని. ఆ దిశగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. మరి అంటే ధర్మేంద్ర ప్రధాన్ తీసేయడం కాదు, ఇక్కడ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ తప్పు నేను కాదు. ఇందులో ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది సొంత వేస్ట్. ఆ సంస్థను అక్కడ ఎప్పుడో డిల్యూట్ చేసేయాలి. అది కరెక్ట్ కాదు. 140 కోట్ల మంది దేశం, ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ చొప్పున వేసుకున్నా 1,40,000 సీట్లు ఉండాలి. 40 లక్షల సీట్లు ఉండాలి. 1,00,000 సీట్లు కూడా లేదు. ఈ దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. 75 ఏళ్ళు అయిపోయింది ఫ్రీడమ్ వచ్చి, 1,00,000 సీట్లు కూడా లేకుండా. ప్రధానంగా కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మాత్రమే డిమాండ్ చేస్తుంది. వాళ్ళు పొలిటికల్ పార్టీ ఏం డిమాండ్ చేసినారు? వాళ్ళు పొలిటికల్ పార్టీ ఏం కాదు. కాంగ్రెస్ జనతా పార్టీ బీజేపీ అని పెట్టుకున్నారు. వాళ్ళ రిజిస్టర్ అయిన పార్టీ ఏం కాదు. ఆ దిక్కుమానాడు చెప్పారు కదా, నేను మీరే అడుగుతున్నారు కదా అని దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పేది ఏంటంటే 1,40,00,000 సీట్స్ లో 1,00,000 సీట్లు ఉండాలి. 1,00,000 సీట్లు కాదు, ఈ దేశానికి మినిమం 5.5 నుంచి 10 lakhs సీట్లు ఉండాలి. మెడికల్ కాలేజ్ ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్ లోకి రావాలి. డిస్ట్రిక్ట్ మెడికల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వాలి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది సొంత వేస్ట్. అది పాలసీ ఒక ఫ్రేమ్ వర్క్ లో యాక్ట్ ప్రకారం చేయాలి. ఇలా ప్రజలు మోకాళ్ళలో ఉంటాయి. ఇలాంటి ఎగ్జామ్ ఎప్పుడు జరగలేదు. ఇలా గవర్నమెంట్ మొత్తం మిషనరీని పెట్టి, ఆర్మీని పెట్టి, నేవీని పెట్టి, డిఫెన్స్ ని పెట్టి చేసిన ఎగ్జామ్ ఇది. అలాంటి పరిస్థితి గవర్నమెంట్ కి ఎంబ్రాసింగ్ సీట్. ప్రైమ్ మినిస్టర్ కి చాలా తలనొప్పి ఇచ్చిన వ్యవహారం ఏదైనా ఉందంటే ఇదే. సో అంచేత ఇందులో ఆయన ఎట్టి పరిస్థితులను ఉపేక్షించడం. ఆయన చాలా సీరియస్ ఉంటాడు, దీని విషయంలో చాలా సీరియస్ గా ఉంటాడు. ఆ విషయం జరుగుతుంది, మాకు తెలుసు. నేను కూడా లెటర్ రాశాను, అందులో చాలా క్లారిటీగా చెప్పాను. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే ఎందుకే వాళ్ళు ఏంటంటే 102 మినహాయింపులు ఇచ్చారు. 100 సీట్లు ఆటోమేటిక్ గా పెంచుకోమన్నారు. 100 సీట్లు ప్రతి మెడికల్ కాలేజీకి 100 సీట్లు పెంచుకోవచ్చు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే 100 సీట్లు పెంచుతారు. 150 సీట్ల 250 సీట్లు అవుతుంది. ఆ రకంగా 2/3 పెరిగిన వలన ఏమవుతుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి 1,70,000 సీట్ల దాకా వెళ్తాయి. ఇంకోటి ఏంటంటే 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలన్నారు. దిక్కుమాలను ఎవడు పెట్టాడు? ఆ బ్రిటిష్ ఎవడు పెట్టింది. 30 కిలోమీటర్లు కాదు, నెదర్లాండ్స్ లో వరుస పెట్టి 6 మెడికల్ కాలేజీలు ఉంటాయి. దానికి ఏ రూల్ ఉండదు. ఇలాంటి దిక్కుమాల రూల్ ఎవరు పెట్టాడో తెలియదు. 4 MBBS లో ఫస్ట్ అటెంప్ట్ 4 సార్లు పాస్ అవ్వాలంట. ఎవడో పెట్టినాడు? అది మొదలు మోకాళ్ళలో ఉందా మరి పెట్టాలి. అలాంటి వాళ్ళు దేశద్రోహం అమ్మా. ఇది చదువుకున్న వాళ్ళు చేసే పని కాదు ఇది. జీవీఆర్ శాస్త్రి గారు, అలాగే ఇక చివరిగా చెప్పండి, మరి బీజేపీలో చేరినటువంటి రాఘవ్ చద్దాకు కూడా ఒక మంత్రి పదవి ఉండబోతోంది, అందుకే ఢిల్లీకి కూడా రావాలని పిలుపు వచ్చింది అనే ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. రాఘవ్ చద్దాకి మంత్రి పదవి ఇస్తారంటే దానికి ఏంటంటే అది పంజాబ్ ఎలక్షన్ 2027లో దృష్టిలో పెట్టుకుని. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీలో అతను పంజాబ్ ఇన్ఛార్జ్ గా పనిచేసాడు. పంజాబ్ పూర్తిగా అతనికి అవగాహన ఉంది. అతను కుర్రాడు, తనకి క్లారిటీ ఉంది కాబట్టి అతను తీసుకుంటారు. ఎందుకంటే అతను జాయిన్ అయ్యాడు కాబట్టి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి తీసుకోవడానికి అవకాశం ఉంది. నౌ ఈజ్ బీజేపీ మెంబర్ అండ్ పంజాబ్ ఫోకస్ ఉంది. 2027 ఫోకస్ బీజేపీకి, అది అందులోనే జరుగుతుంది. ఓకే, చివరగా ఎలా చూడాలంటారు? మొత్తంగా కేవలం 2027 ఎలక్షన్స్ కి మాత్రమే మొత్తాన్ని చూడవలసిందంటే ఇట్ ఈస్ సెమీఫైనల్స్ ఫర్ బిఫోర్ ఫైనల్. 2020
తోనే ఎన్డీఏ అంతం అయిపోతుంది. ఎన్డీఏ అనేది ఉండదు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అక్రాస్ ది నేషన్ ఉద్భవిస్తుంది. అన్ని ఇంకా అసలు ఈ చిన్న చిన్న పొలిటికల్ పార్టీలు మెర్జ్ అయినా అయిపోతాయి, లేదంటే డెల్యూట్ అయినా అయిపోతాయి. అది జరిగి తీరుతుంది 2027 వరకు. తర్వాత ఇంకా ఎన్డీఏ అనేది ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. అది అదే పద్ధతి, ఆ పద్ధతిగానే వీళ్ళు వెళ్తారు. అంచేత మీరు ఇప్పుడు ములాయం సింగ్ యాదవ్ ఎంపీలు కూడా చాలా మంది విసిగెట్టిపోయారు. ఎందుకంటే ఈ కరప్షన్, అది రాజరిక వ్యవస్థ, ఆ కుటుంబ పాలన, కుటుంబాలకు సంబంధించిన విధి విధానాలు, ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే ఆడికి ఎంపీ సీట్ ఇచ్చేయడం, బిజినెస్ మ్యాన్ల కింద వాళ్ళ కాళ్ళు వాళ్ళే నరుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఎంపీలు అందరూ వచ్చి జాయిన్ అయ్యే వాళ్ళు అందరూ ఎవరు? వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది, ఇంకా స్టేట్ మాకు అవసరం లేదు, ఈ పరిస్థితులు లేదు, ఏంటంటే ఎక్కువ కుటుంబాల మమతా బెనర్జీని తీసేశారమ్మా. ఇమాజిన్, మమతా బెనర్జీని పార్టీలో తీసేవదలు పారేశారు. పార్టీలో తీసేశారు మమతా బెనర్జీని. ఎవరైతే పార్టీ పెట్టిందో ఆవిడనే తీసేశారు. అంటే ఎంత దారుణమైన వాళ్ళ కోపం ఉంది, ఉద్రేకం ఉంది. సో అవి అన్ని పార్టీలోనూ ఉంది, ప్రతి పార్టీలోనూ ఉంది. పార్టీ ప్రజా శ్రేయస్ కోసం మాత్రం కాదు. ఏ పొలిటికల్ పార్టీలు, ఇక్కడ మన భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీలు రూపాంతరాన్ని చెందిపోయాయి. ఎక్కడా ప్రజా శ్రేయస్ అన్న అవగాహన లేదు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళిపోతారు. 2027కి అన్ని పార్టీలు క్లోజ్ అయిపోతాయి. అవి తీరాలి కూడా. ఎందుకంటే ఇవన్నీ అవినీతి కుంపలో కూరుకుపోయాయి. ఒక్కొక్కటి దగ్గర లక్షల కోట్లు, వేల కోట్లు. ఎవడబ్బా సొమ్ము అనేది? ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? పోతే ఎక్కడికి తీసుకెళ్తారు? మొత్తం అభివృద్ధికి నిరోధకంగా తయారయ్యారు. ఈ పొలిటికల్ పార్టీ అభివృద్ధికి నిరోధకంగా తయారయ్యారు. ఇది కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్ చేసేది స్పష్టంగా కరెక్ట్. ఆయన ఆ పద్ధతి కానీ భారతీయ జనతా పార్టీ చేసేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ రకంగా వెళ్తున్నారు. 2027 ఇస్ ఫోకస్. 2027లో ఈ 6 రాష్ట్రాలు నెగ్గి తీరాల్సింది నెగ్గుతారు. అందులో యూపీ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫోకల్ పాయింట్ ఫర్ us. సో వీ విల్ విన్. ఓకే.